ఏరియాలో చేశారు ఏపీఎస్పీ కానిస్టేబుల్ గతంలో రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయిపోయారు. 2019లోనే ఈ నేర చరిత్ర వల్ల అతను రిమూవ్ చేశారు. ఇంకా ఆయన పోలీస్ కాదు. అయినా సరే అది ఈజీ మనీ అర్నింగ్, చాలా ఈజీగా వాళ్ళు ఎవరికి చెప్పరు, చెప్పుకోలేరు అనే ఉద్దేశంతో ఆలోచనలోనే ఈ యొక్క అలవాటు పడ్డారు ఇలా. సో ఈ క్రమంలో ఎవరైనా సరే ఆ రూట్లో అడగవాలని సంచే రూట్లోని జూన్ 2 తర్వాత 10 వరకు అయినా ఎవరిదైనా డబ్బులు ఎక్స్టెండ్ చేసి తీసుకున్నారంటే అంత మాకైనా కలవచ్చు, మేము కేసు ఇచ్చేస్తాం. సంబంధ స్టేషన్లో అయినా ఇచ్చినా సరే వాళ్ళ మీద ఖరీదిస్తాం, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ ఫర్దర్ కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. షటల్ మోసపోకుండా ఉండాలంటే ఎలాంటి సార్ యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఏ పోలీస్ అయినా సరే ఎక్కడైనా ఆపిన చీరలో కానీ లేకపోతే వెళ్తున్న ఆపినప్పుడు వాళ్ళు పోలీస్ అని నిజంగా అంటే వీళ్ళు ఏదైనా వచ్చిన వాళ్ళు ఎవరినైతే ఆపుతారో కానప్పుడు వాళ్ళు నిర్భయంగా వాళ్ళని పోలీస్ కాదు అవునా డబ్బులు అడిగారంటే ఎవరినైనా ఒక పోలీసు అనవసరంగా ఏది ట్రాఫిక్ లో ఫైన్స్ ఎలా రాసినప్పటికీ తప్ప ఇంకెప్పుడైనా డబ్బులు అడిగారంటే వాళ్ళని తిరిగి వీళ్ళ ఐడి కార్డు అడగచ్చు. ఎవరైతే డబ్బులు అడిగితో ఆ డబ్బులు అడిగినంత వరకు ఎస్ పోలీస్ కప్తాను ఉద్యోగం చేస్తానని చెప్పి ఆలోచన. ఎప్పుడైతే డబ్బులు అడుగుతారో అప్పుడు వీళ్ళు అడిగే ఐడి కార్డు అడిగే అధికారం వీళ్ళకి ఉండొచ్చు. సార్ మీరు పోలీస్ అంటున్నారు సార్ డబ్బులు అడుగుతున్నారు ఎందుకు ఇవ్వాలి, మీ ఐడి కార్డు చూపించినా కానీ ఇస్తారు. అక్కడితోనే వాళ్ళు వీళ్ళు ఐడి కార్డు అడుగుతున్నట్టు వీళ్ళు మాత్రం తెలివి ఉన్నా అని అనుకొని చేయడం అవకాశం ఉంటుంది. ఏ పోలీస్ కూడా రాత్రి గట్టి పూట తిరిగినప్పుడు ఆ డబ్బులు వాళ్ళని అడగదండి. ఇలా చేసి ఎందుకు తిరుగుతున్నా, ఐడి కార్డు ఏది, మీ యొక్క గుర్తింపుని చూపించండి, మీరు ఎందుకు వచ్చారు, ఈ టైం ఎందుకు తిరుగుతున్నారు మీరు అని చెప్పి అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు.